Hello dear students, look at this SSC real numbers 1 mark questions. Third question, full form of HCF. HCF అంటే full form ఏంటి? Highest common factor. ఓకే, ఇక్కడ రెండో చూడండి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. ఇక్కడ రెండు స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఈ రెండు స్టేట్మెంట్స్ సంబంధించి 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి? ఏ పై ఈక్వల్ టు 22/7 అప్రాక్సిమేట్లీ ఈజ్ ఇర్రేషనల్. మనకి లోయర్ క్లాసెస్లో పై అంటే 22/7 అని చెప్తారు. 22/7 అంటే p/q ఫామ్లో ఉంది, అది రేషనల్ నెంబర్. కానీ పై వాల్యూ 22/7 కాదు, 22/7కి దగ్గరగా ఉంటుంది అంతే. ఎగ్జాక్ట్గా ఈ రెండు ఎగ్జాక్ట్గా ఈక్వల్ కాదు. పై అనేది ఎప్పుడు కూడా ఇర్రేషనల్. ఓకే, ఇది దీనికి దగ్గరగా ఉంటుంది తప్పిస్తే ఎగ్జాక్ట్గా పై ఈజ్ నాట్ ఈక్వల్ టు 22/7. సో ఈ స్టేట్మెంట్ కరెక్ట్. పై ఈజ్ ఇర్రేషనల్. 22/7 ఈజ్ నాట్ ఇర్రేషనల్, ఇట్ ఈజ్ రేషనల్. బట్ పై ఈజ్ రేషనల్. దిస్ ఈజ్ కరెక్ట్. రెండు, ఆల్ నాన్ టెర్మినేటింగ్ అండ్ నాన్ రిపీటింగ్ డెసిమల్స్ ఆర్ రేషనల్. అది కూడా కరెక్ట్. ఈ ఆల్ నాన్ టెర్మినేటింగ్ అండ్ నాన్ రిపీటింగ్ డెసిమల్స్ అంటే ఏంటి? 2.16721437 జిగ్జాగ్ అలా వెళ్ళిపోతుంటాయి. అంటే ఇందులో కార్నర్ ఏమి ఉండదు, ఏ బ్లాక్ రిపీట్ అవ్వదు, అలా రిపీట్ అవ్వదు, ఎండ్ అవ్వదు, అలా వెళ్ళిపోతుంటుంది. దీన్ని మనం ఏమంటాం? ఇర్రేషనల్ నెంబర్ అంటాం. సో ఆల్ నాన్ టెర్మినేటింగ్ అండ్ నాన్ రిపీటింగ్ డెసిమల్స్ ఆర్ ఇర్రేషనల్. ఇది కరెక్టే, ఇది కరెక్టే. ఇప్పుడు చూద్దాం. ఏ both statements A and B are correct. This is correct. Only statement A is true. This is false. Only statement B is true. Kuda false. Both statements A and B are false. This false. So correct option is A. One answer is A. Okay, na? That's it. Take snapshot of this.